నేను ప్రియా. వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. అంతన్నారు ఇంతన్నారు, ఆఖరికి ఆ విషయంలో చేతులు ఎత్తేసినట్లేనా? బడే బాయ్ చోటే బాయ్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీకి రెఫరెండంగా మారాయా? కమలం పార్టీలో జరుగుతున్న ఆ పంచాయతీ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం. బడే బాయ్ చోటే బాయ్ను ఎందుకు పట్టించుకోవటం లేదు? రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు అన్యాయం చేస్తున్నారు? తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లైనా కలుస్తానంటూ వెళ్లిన ముఖ్యమంత్రి మరెందుకు నిధులు తీసుకురాలేదు? వీళ్ళు అడగలేదా, వాళ్ళు ఇవ్వలేదా, లేక మరేదైనా కారణం ఉందా? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. రాష్ట్రం కోరిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం స్పందించలేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా కేటాయించలేదు. ప్రాజెక్టులకు కేటాయింపులుంటాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న భారీ ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కేంద్రానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం దక్కలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోడీని ఎన్నిసార్లైనా కలుస్తానని చెప్పినా సీఎం మాటలను కేంద్రంలో ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ హైవే, జాతీయ రహదారుల అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ సమగ్ర మురుగునీటి శుద్ధి, మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, కొత్త రైల్వే లైన్లు ఇలా ఏ ప్రతిపాదనకు బడ్జెట్లో చోటు దక్కలేదు. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం చూపించింది. తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి గుండు సున్నా తెచ్చారు. కనీసం చిన్న ప్రాజెక్టులు 2 కేంద్ర మంత్రులు కూడా తీసుకురాలేదని విమర్శిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న బీజేపీ ఎంపీలు, రాష్ట్రానికి ఎంపీలు రాష్ట్ర నిధులపై కనీసం ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. ఏపీపై వరాల వర్షం కురిపించిన మోడీ సర్కార్ తెలంగాణకు మొండి చేయి చూపించారు. రాష్ట్ర ప్రయోజనాలను సమర్థంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో బీజేపీ ఎంపీలు పూర్తి విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు ఏమి కావాలని చర్చించి కేంద్రానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపని బీజేపీ ఎంపీల నిర్లక్ష్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటున్నారు. 2 కేంద్ర మంత్రులు తాము నిస్సహాయ మంత్రులమని మరోసారి నిరూపించుకున్నారు. దేశ భవిష్యత్తు పరిశ్రమగా చెప్పుకునే సెమీ కండక్టర్ మిషన్లో తెలంగాణను చేర్చడంపై కూడా కేంద్ర స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. తెలంగాణలో సెమీ కండక్టర్ పార్కు ఏర్పాటుకు రాష్ట్రం చేసిన ప్రతిపాదనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, నవోదయ విద్యాలయాలు, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు వంటి హామీల అమలుపై కూడా కేంద్ర బడ్జెట్లో ఊసెత్తలేదు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు 1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని సర్కార్ లెక్కలు కట్టింది. ఇందుకోసం పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర పెద్దలు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి తోడు రాష్ట్ర ఎంపీలు తమ శాఖలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విజ్ఞప్తులేవి కేంద్రం పట్టించుకోలేదు. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బంగ్లాలో కూర్చునే సింహాసనం బంగారంతో చేయించారని వార్తలొచ్చాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కట్టించిన ఋషికొండ ప్యాలెస్ బాత్రూంలో అత్యంత విలువైన బాత్ టబ్ ఉన్నాయని చదివాము. కానీ అంతకంటే విలువైన విచిత్రమైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇంతకు అదేంటి? అరబ్ దేశాల్లో నియంతల విలాసవంతమైన భవనాలు, బంగారంతో చేయించిన బాత్రూంలున్నట్టు విన్నాం. ఇప్పుడు ఇంచుమించు ఇదే తరహాలో తెలంగాణలో కూడా మంత్రుల నివాసాల్లో విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ మంత్రి క్వార్టర్లో బాత్రూం రిపేర్లు, ఇతర సివిల్ పనులకు ఏకంగా 76 లక్షలు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. R&B శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలవై ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఒక అమాత్యుడు నివాసం ఉండే చోట బాత్రూమ్ రిపేర్ కోసం ఏకంగా 76 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ బాత్రూమ్ ఏమైనా బంగారంతో నిర్మించారా, అక్కడి వస్తువులు బంగారంతో తయారు చేశారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు నానా అగచాట్లు పడుతుంటే వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా కేవలం బాత్రూమ్ రిపేర్లకు ఇంతింత ప్రజాధనం వృధా చేస్తారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు ఈ వ్యవహారం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సొంత భవనాల్లో విలాసాలకు సొంత డబ్బు ఖర్చు చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వం కేటాయించే క్వార్టర్లలో ప్రజాధనంతో విలాసాలు సమకూర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఇదొక్కటే కాదు, ఇటీవల అదే మినిస్టర్స్ క్వార్టర్స్ నెంబర్ 30లో బీరువాతో పాటు దానికి సంబంధించిన కొన్ని సివిల్ పనుల కోసం ఏకంగా 30 లక్షలు విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు అంతకుముందు వరంగల్లో ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రిపేర్ కోసం లక్షల రూపాయలు విడుదల చేశారు. గెలిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా రాని ఎమ్మెల్యే కోసం లక్షలాది రూపాయలు విడుదల చేయడం వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ లో లక్షలాది రూపాయల ప్రజల సొమ్ముతో విలాసవంతంగా బాత్రూంలు కట్టుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అంతన్నారు ఇంతన్నారు, మాకు అవకాశం ఇస్తే డబల్ చేస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. మాట మార్చి మరో కొత్త మెలిక పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆ స్కీమ్కు ఎగరామం పెడతారన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా కథ? ఒకప్పుడు రైతులు పంట పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నష్టపోయేవారు. దీని నివారణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఎకరానికి 12,000 ఇస్తానని చెప్పింది. గత వానాకాలం మినహా మిగతా ఎప్పుడూ సరైన సమయానికి రైతు భరోసా జమ చేయలేదు. అయితే ఇప్పుడు కూడా యాసంగి సీజన్కు సంబంధించి నిధుల విడుదలలో ఆలస్యం జరిగింది. అయితే ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. ఇందుకోసం సాగు భూములను గుర్తించేందుకు వ్యవసాయ వర్సిటీతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా చేయిస్తుంది. ఈ సర్వే రీసెంట్ గా పూర్తయింది. దానికి అనుగుణంగా ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నమోదు చేసింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 10% సాగు భూముల్లో పంటలు వేయలేదని తేలింది. దీంతో ఈ భూములకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. యాసంగిలో పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. దీంతో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్టు చేయనుంది. రైతు భరోసా కోసం రైతులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ శాటిలైట్ సర్వే పూర్తి కాకపోవడం వల్ల నిధుల జమలో ఆలస్యం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సిందే. పంటకి డబ్బులు అకౌంట్లో పడతాయని రైతులు కూడా ఆశించారు. జనవరి చివరి వారంలో అయినా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. గత వానాకాల సీజన్లో 69 లక్షల మంది రైతులకు అందించారు. కానీ యాసంగి సీజన్ మొదలై 2 నెలలు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం జమ చేయలేదు. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో వరి నాట్లు పూర్తయ్యాయి. నాట్ల ఖర్చు మొత్తం రైతులే పెట్టుకున్నారు. దాంతోపాటు యూరియా కష్టాలు రైతులను మరింత నిరాశపరిచాయి. చెప్పులు లైన్లో పెట్టి మరీ యూరియా కోసం కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 2వ వారంలో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తామని చెబుతున్నా తమకు నమ్మకం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీకి సంకటంగా మారాయా? ఈ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటుందా?
పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారా? ఆ ముఖ్య నేత గ్రౌండ్లోకి దిగే అంతగా ఏం జరుగుతోంది? తెలంగాణలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. 2 సంవత్సరాలు పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలో స్థానిక పోరుపై బలమైన వ్యూహంతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ప్రచారానికి సమయం దగ్గర ఉండటం, విస్తృతమైన పరిధిలో ప్రచారం చేయాల్సి ఉండడంతో అందుకు సంబంధించిన ప్రణాళికలను అదే స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలపై అమెరికా నుంచే రివ్యూ చేశారు రేవంత్ రెడ్డి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఇప్పుడే చైర్మన్లు, మేయర్ల పేర్లు ప్రకటించొద్దని, తాను వచ్చాక చూసి చెబుతానని అన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల ఆర్థిక బలాబలాలను తెలుసుకుని అవసరమైతే మద్దతు పలికి వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ బలంగా ఉన్న స్థానిక సంస్థల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కోరారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదన్న రేవంత్, అందుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుకోసం బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ కారణంగా సంపూర్ణ ఫలితాలు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వేళ 0 రెబల్స్ వ్యూహాన్ని అమలు చేస్తే మెరుగైన ఫలితాలు సొంతం చేసుకోవటమే కాదు, అత్యధిక మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లను సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ రాష్ట్రంలోనూ ఎప్పుడూ లేనన్ని సీట్లు గెలుచుకుంది. కానీ ఆ తర్వాత జోష్ తగ్గించారు. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా ఉంది. అంతర్గత పోరు లేదంటే వేరే కారణమో తెలియదు. కానీ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాల్సిన ఆ పార్టీ ప్రతినిధులు మౌనం పాటిస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట అలానే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి? ఎవరితో అయినా కుమ్మక్కయ్యారా? బీజేపీలో గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలు. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. మిగిలింది 7. వారి మధ్య సమన్వయం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వారు సాఫ్ట్గా ఉంటున్నారు. గట్టిగా పోరాడాల్సిన చోట సున్నితంగా ఉండడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరితోనైనా కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారా? ప్రభుత్వానికి ప్రోగా పనిచేస్తున్నారా? ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతినిధులు అధికార పక్షానికి సపోర్టుగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరోక్షంగా అధికార కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారన్న చర్చ ఆ పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో బీజేపీ నేతల పాత్ర కనిపించకపోవడంపై క్యాడర్లో అసహనం వ్యక్తమవుతుందట. దీంతో ఉత్తర తెలంగాణ తమ అడ్డా అని చెప్పుకుంటున్న నేతల సమీకరణలు తలకిందులవుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ప్రతిపక్ష పాత్ర పోషించే కంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటే మళ్లీ తమను గెలిపిస్తుందన్న ధీమాలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. అందులో భాగంగానే రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా పోరాటాలు చేయకుండా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కొందరు కీలక నేతలు చోద్యం చూస్తున్నారట.
ఈ వ్యవహారంలపై జాతీయ నాయకత్వం కూడా అలర్ట్ అయిందట. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, నేతల వైఖరిపై ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వం నుంచి రిపోర్టు కోరారంటున్నారు. అలా హైకమాండ్ సీరియస్ అయి రిపోర్టు కోరిన తక్షణమే ఎమ్మెల్సీలు పోరాటానికి సిద్ధమవుతున్నారట. మొత్తానికి బీజేపీలో గెలిచిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అయిందా, లేదంటే అవగాహన ఒప్పందం జరిగిందా అనే చర్చ నడుస్తోంది. వారి మౌనం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యవహారంపై అధిష్టానం రిపోర్టు కోరిందని, ఇప్పటికే ఆ రిపోర్టు ఢిల్లీకి వెళ్లిందని తెలుస్తోంది. దానిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతుంది. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ లైన్.